అది అసలు చిరంజీవి గారు ఈ ఇంత ఏజ్లో కూడా ఇంత లుక్గా ఇంత హ్యాండ్సమ్గా అనిపిస్తున్నారు. నిజంగా 75 years అంటే ఇంత యంగ్గా మెయింటైన్ చేస్తున్నారు. జిమ్కి వెళ్ళి చాలా కష్టపడి ఒక ఫ్యాన్స్ కోసం ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి అతను ఇంకా ఓల్డ్ కాకుండా మళ్ళీ ఇంకా ఎక్సైజ్ చేసి మా కోసం నెక్స్ట్ ఒక అఖండ లెవెల్లో చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చాలామంది ట్రోల్ చేస్తున్నారు, మూవీ అంట సీరియల్ లాగా ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. డైలాగ్స్ కూడా అవన్నీ చాలా కొత్తగా ప్లాన్ చేశారు. అనిల్ రావుపూడి గారు లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇట్టు కొట్టారు. అనిల్ రావుపూడి గారికి అన్ని ఇట్లే కొట్టారు, ఎక్కడ కూడా మనకు ఫ్లాప్ అనేది లేదు. ఈ సినిమా కూడా ఇట్టు కొడుతుంది కామెడీ పర్పస్ అని చెప్పేసి అందరూ ఊహించుకుంటున్నారు. వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్లో హెలికాప్టర్లో వస్తారు, హెలికాప్టర్లో వచ్చేసి డైలాగ్స్ ఉంటాయి ఇద్దరి మధ్యలో. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు ఏంటి, మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అంటే నువ్వు మాస్లకే బాసువి, నువ్వు రాలేదా ఫ్యామిలీకి అన్నాడు. ఆ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. అసలు ఇందులో చిరంజీవి గారు అండ్ వంకాయ కూర వండడము అండ్ బట్టలు ఉతకడము అదే కొంచెం అనిపించింది. కానీ కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం అది తీసుకోలేకపోతున్నారు. చిరంజీవి గారు ఒక మాస్ లెవెల్లో ఊహించుకున్నాము. ఒకటి ఇంద్రసేనారెడ్డి అండ్ వాల్తేరి వీరయ్య, శంకరాద ఎంబీబీఎస్ ఆ టైపు నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి. అనిల్ రావుపూడి గారు ఈ సినిమాతో మీరు ఇట్టు కొడతారు, మీకు ఆల్రెడీ ఫ్లాప్స్ లేవు, ఇది కూడా మీకు ఇట్టు కొడతారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మన శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చాలా చూడండి, పాసులు కూడా దొరకట్లేదు, కానీ మా అదృష్టానికి మాకు పాసులు దొరికాయి. చాలా హ్యాపీ. ఇక చూడండి, పాసులు దొరికాయి మాకు, మేము ఫ్రీగా రాలేదు. చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు మేము డైరెక్ట్ లైవ్లో చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ సినిమా ముందుకెళ్ళాలి. అనిల్ రావుపూడి గారు మళ్ళీ మీరు ఇట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.